మంగేష్ బాబాయ్కి వైద్యం కూడా అవుతుంది, అలాగే ఆయన ఫారం కూడా నింపేసొస్తారు. ఫారంని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నింపనివ్వను, ఏది ఏమైనా కానీ. ఇప్పుడు ఇతనికి ఎలాంటి ప్రమాదం లేదు. ఇతని ఆరోగ్యం చాలా మెరుగైంది. బాగుంది. అక్కడ ఇంట్లో భూకంపం వచ్చేసింది. ఈ మంగేష్ పరిస్థితి గంభీరంగా ఉందని, కానీ ఇక్కడ డాక్టర్ గారేమో అంతా బాగానే ఉందని చెప్తున్నాడు. అంటే మీరింటి నుంచి హాస్పిటల్కి ఇది చెప్పడానికి వచ్చారా? చూడండి హితేష్ గారు, మీరు ఇతరుల మీద కంటే ఎక్కువ మీ మీద అలాగే మీ దుకాణం మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది. డాక్టర్ గారు, మేము అతన్ని తీసుకెళ్ళొచ్చా? అలాగే, తప్పకుండా. కానీ ఆయన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. ఫోన్లే, మంచిదైంది. మంగేష్కు త్వరగా నయమైపోయింది. ఇక మనం ఇంటికి వెళ్ళొచ్చు. అయితే స్టేషన్కి పదండి. కానీ పోలీస్ అధికారి గారు, మంగేష్ ఏ అపరాధం చేశాడని తను ఇప్పుడు స్టేషన్కి రావాలి? తను పారిపోయిన అపరాధి, స్టేషన్కు తీసుకెళ్ళక తప్పదు. మీ బాధ్యత ఆలోచిస్తే ఇదే అనిపించిందా? ఇతనితో పాటు నరోత్తమ్ జోషిని కూడా అరెస్ట్ చేయండి. అవును, అలాగే మా సేట్ని కూడా. అరే అలా ఎలా? మీరందరూ పెద్ద మూర్ఖులు. మేము పెద్ద జాతి వాళ్ళం, అంటే శక్తివంతులం. మా మీద చేయి వేయడానికి ముందు పోలీసులు కూడా 10 సార్లు ఆలోచించుకుంటారు. కొంపదీసి మా పెద్ద జాతి వాళ్ళు వీళ్ళ స్టేషన్ని ఇంకెక్కడైనా పెడతామేమోనని. ఏమంటారు ఇన్స్పెక్టర్ గారు? చూడండి ఇన్స్పెక్టర్ గారు, ప్రస్తుతం మంగేష్ విశ్రాంతి తీసుకోవడం అవసరం. మీరు తనని స్టేషన్కి తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్ళండి, కానీ ఇప్పుడు మాత్రం తీసుకెళ్ళకండి. చట్టం తన మనతని చేసుకోకుండా అడ్డుపడిన నేరం కింద నేను నిన్ను కూడా స్టేషన్కి తీసుకెళ్ళగలను. అందుకే నోరు మూసుకొని ఉండు. నేను స్టేషన్కి వెళ్తాను. మంగేష్, నేనంత బలహీనుడిని కాదు. వీళ్ళందరికీ భయపడటానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నేను చనిపోయేవాడిని కాదు. మీరే చూస్తూ ఉండండి. అయ్యో బాబాయ్, ఏం చేస్తున్నారు? ఇదే సరే. ఆనంద్, జాగ్రత్త. ఆగో ఇన్స్పెక్టర్ గారు, నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను మిమ్మల్ని. ఇతని ఆరోగ్యం ఏమాత్రం బాలేదు. మానవత్వంతోనైనా ఇన్ని వదిలేయండి. ఏంటి పులియా, ఒకవేళ నువ్వు పరాయి మగాడి కోసం ఇలా బ్రతిమాలుతుంటే చూసేవాళ్ళు తమకు నచ్చిన అర్థం తీసుకుంటారు. ఇదే అంటారు కదా, భర్త వదిలేసి పారిపోయాడు, పరాయి మగాడి కోసం తప్పిస్తోంది అని. మంగేష్ పరాయివాడు కాదు. పరాయి ఎవరంటే నన్ను వదిలేసి పారిపోయినవాడు. మీరందరూ పరాయిలు. మీకు నా గురించి బెంగలేదు, పట్టింపు లేదు. మంగేష్ నాకు ఆత్మీయుడు, నా గురించి బెంగపడతాడు. అయినా అతను నా గురించి బెంగపడుతుంటే నేను తన గురించి బెంగపడకూడదా? లోకులు ఏమనుకుంటారో అనుకోని. కానీ ఒకవేళ అతని క్షేమం కోసం నేను వీళ్ళ ముందు చేతులు జోడించాల్సి వచ్చినా, కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చినా అది నాకు తప్పుగా అనిపించదు. అసలు నీకేమనిపిస్తే నాకెందుకు? ఇతన్ని స్టేషన్కి తీసుకెళ్తే మంచిది అనిపిస్తుంది. ఆ తర్వాత ఇతనికి చాలా విషయాలు తెలుసు.
ఇతనికి చెప్పండి ఒక మంచి న్యాయవాదిని తీసుకురమ్మని, వచ్చి మంగేష్ని విడిపించమని. మీరు తనని తీసుకుని వెళ్ళండి. మీరు ఆయన్ని తీసుకుని వెళ్ళండి, కానీ మంగేష్ బాబాయ్కి ఏమీ జరగటానికి వీల్లేదు. అన్నట్టు నేను న్యాయవాదిని తీసుకొస్తాను. వీలైనంత త్వరగా ఇవన్నీ విడిపించేస్తాను. అలాగే ఎవరు దోషిలో వాళ్లకు శిక్ష కూడా వేయిస్తాను. మీరు మీ పని చేసుకోండి. పద. ఇన్స్పెక్టర్ గారు, భీమ్, నాకు చట్టం మీద కంటే నీ మీదే నమ్మకం ఉంది. నాకు తెలుసు నువ్వు నన్ను తప్పకుండా విడిపిస్తావని. పదండి ఇన్స్పెక్టర్ గారు. పద, మనం కూడా వెళదాం. ఏం జరుగుతుందో అది చూద్దాం. ఆగండి, మీతో కొంచెం మాట్లాడాలి. సరే చెప్పు, ఏం మాట్లాడాలి? మీరు ఇదే చట్టాన్ని అంతగా సమర్థిస్తుంటారు కదా, ఇదే చట్టం మీద నమ్మకంతో ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. అవును, ఏమన్నారు? చట్టం రక్షణ కల్పిస్తుందా? తనకి దొరికిన రక్షణ ఇదేనా? చెప్పండి, ఇదేనా రక్షణ కల్పించడం? అంతేకాదు, మంగేష్ బాబాయే చెప్పారు, ఆయన చట్టం మీద కంటే ఎక్కువ మీ మీదే నమ్మకం ఉందని. మీరు ఏ చట్టాన్నైతే నమ్ముతారో అది ఎంతో బలహీనమైంది. దానికంటే ఎక్కువగా ఒక వ్యక్తిని నమ్మొచ్చు తెలుసా? నువ్వు అర్థం చేసుకోవడం లేదు రమా. ఇప్పుడు ఏ ఇన్స్పెక్టర్ గారు మంగేష్ బాబాయ్ని తీసుకుని వెళ్ళారో అది చట్టం కాదు. ఇతను చట్టంలో ఒక చిన్నపాటి భాగం మాత్రమే. అలాగే నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు ఏ చట్టం రూపాన్ని చూస్తున్నావో దానికి నీ ఈ కోపం సమంజసమైందే. కానీ నువ్వు ఎప్పుడైతే చట్టం అసలైన రూపాన్ని చూస్తావో అప్పుడు నీ ఈ కోపం ఉండదు. అందుకే నేను చట్టం మీద ఏ నమ్మకాన్ని పెట్టుకుంటానో నువ్వు పెట్టుకో. మీరు ఏ రూపం గురించి మాట్లాడుతున్నారు? ఏ రూపం గురించి? అది చిన్న జాతి పేరున మన ఇంటికొచ్చి ప్రతిరోజు సోదాలు చేస్తుంటారుగా. మర్చిపోయారా? మీ కాలేజీకి ఏ పోలీసులు వచ్చారో అదే పోలీసుల కారణంగా మిమ్మల్ని కాలేజీలోంచి తీసేశారు. అదేనా అసలు రూపం? భీమరావు, కాలేజీలోకి పోలీసులు రప్పించడం తప్పు. అలాగే పోలీసులను నువ్వే రమ్మన్నావు అన్నది అబద్ధం కాదు. అందుకే దీన్ని కాలేజీలోంచి 15 రోజుల పాటు సస్పెండ్ చేయడం జరుగుతోంది. లేక మీ మీద అబద్ధపు ఆరోపణ చేసి మిమ్మల్ని పోలీసులు పట్టుకొని తీసుకెళ్లారుగా, వాళ్ళు కూడా చట్టం అధికారులే. అదే అసలు రూపమా? ఇతను విప్లవకారుల గూఢచారి, ఇతను అరెస్ట్ చేయండి. చెప్పండి, ఏ రూపాన్ని చూడాలి? ఇంకొక విషయం, ఆనంద్ బావ ఒకవేళ వాళ్ళ సేట్తో చట్టం గురించి మాట్లాడుంటే మంగేష్ బాబాయ్ ఈరోజు చనిపోయి ఉండేవాడు. ఆయన చేసింది సరైందే, కానీ మీ పద్ధతి ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచే నాకు తప్పనిపిస్తోంది. ఇదే మాట నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, భీమరావు మీద నమ్మకం పెట్టుకోవడం
అన్నిటికంటే పెద్ద మూర్ఖత్వం అని. కానీ నా మాట ఎవరంటారు? అసలు ఇంతకీ భీమరావు ఎక్కడున్నాడు? అన్నయ్య భీమ్ ఎక్కడున్నాడు? ఆయన నా వెనకే వస్తున్నారు. నేను ఇప్పుడే వస్తాను. ఓ పులియా, చుట్టుపక్కల వాళ్ళందరూ గుసగుసలాడుతుంటే విన్నాను. పులియాకు ఎవరో మంగేష్తో వ్యవహారం జరుగుతుందని. తన కోసమే నువ్వు హాస్పిటల్కి వెళ్ళావట. అసలు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, పరాయి మగాడితో సంబంధం పెట్టుకోవడం అనేది మంచిది కాదు అని. హె, కానీ నేను చెప్పింది ఎవరు అర్థం చేసుకుంటారు? అసలు నువ్వెవరు? ఏమంటున్నావు పులియా? నన్నే గుర్తుపట్టడం లేదా? లేదు, నేను అస్సలు గుర్తుపట్టలేదు. ఎందుకంటే నా భర్త నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు అప్పుడు నువ్వు అడగడానికి రాలేదే. అలాగే ఇంట్లో నాకంత అవమానం జరిగినప్పుడు అప్పుడు కూడా నువ్వు రాలేదు. కానీ ఈరోజు నువ్వెందుకు వచ్చావు? ఇదే అడగడం కోసమా? మంగేష్కు నాకు మధ్య వ్యవహారం ఏంటని? ఇక రెండో విషయం, ఇవన్నీ ప్రశ్నించడానికి నువ్వెవరు అసలు? అయ్యో పులియా, వీళ్ళు ఆలోకులే. పక్కింట్లో ఎప్పుడైనా లడ్డూలు చేశారనుకో, రోజుకి 4 సార్లు చక్కర్లు కొడతారు. 3-4 లడ్డూలు ఎక్కువగా దొరుకుతాయని. ఇక అదే పక్కింటి వాళ్ళు వీళ్ళింటికి సహాయం అడిగటానికి వెళ్ళారనుకో, వీళ్ళు తమ ఇంట్లో పిల్లలతో చెప్పిస్తారు, అమ్మా ఇంకా నాన్న ఇంట్లో లేరని. అయ్యో, అందరూ మాట్లాడుకుంటున్నారని నేనొచ్చి అడిగానంతే. లేదంటే నాకెందుకు? నీకు ఎవరితో ఏ వ్యవహారం సాగుతుందో. అయితే నీకేం సంబంధం లేదు కదా, ఇక వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇక నుంచి రోజు ఇక్కడికి జనాలు వస్తారు, ఇక ఇలాగే ప్రశ్నలు అడుగుతారు. బాబు భీమ్, ఇంటికి పద. మంగేష్కి ఏమీ కాదు, మేము తనకి ఏమీ కానివ్వం. చూడు బాబు, ఇది కష్టమని నాకు తెలుసు. కానీ ఇలాంటి కష్టాలు నువ్వు చిన్నప్పటి నుంచి అనుభవిస్తూనే ఉన్నావు. ఇక ఈ కష్టాన్ని కూడా మనం దాటిపోతాం. ఇప్పుడు నాకు చట్టం మీదున్న నమ్మకమే పూర్తిగా ఎగిరిపోయింది నాన్న. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. నేనెప్పుడు ఇదే నమ్ముతూ వచ్చాను నాన్న. చట్టం చేతిలో సమాజం అన్నింటికంటే సురక్షితంగా ఉంటుంది అని. కానీ ఈరోజు నాకు నా నమ్మకాల మీదే అనుమానం మొదలైంది. ఏమైంది బాబు? ఎందుకలా ఉన్నావు? రమ చెప్పింది నిజమే నాన్న. మంగేష్ బాబాయ్ నా ఇన్స్పెక్టర్ స్టేషన్కి తీసుకెళ్లేదు. పెద్ద జాతి వల్ల ఆయన ఎక్కడో కొట్టి పడేశారు. ఇతను పారిపోయిన అపరాధి, స్టేషన్కి తీసుకెళ్ళక తప్పదు. అవును, ఏమన్నారు? చట్టం రక్షణ కల్పిస్తుందా? తనకి దొరికిన రక్షణ ఇదేనా? మీరనుసరించే పద్ధతి ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచే నాకు తప్పనిపిస్తోంది. పిన్ని, నాకు కోపం వచ్చింది, దాంతో నేను అనేశాను. నేనేం తప్పుగా అనలేదు కదా? లేదు, నీకేది సరైందనిపించిందో అదే నువ్వు చెప్పావు. కానీ నువ్వు భీమును అక్కడే వదిలేసి వచ్చావు. అదే నువ్వు చేసిన తప్పు.
భీమ్ను నువ్వు నీతో పాటు ఇంటికి తీసుకురావాల్సింది. చూడు, ఇది నేను నీకెందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే నేను చెప్పే ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకో. జీవితంలో నువ్వు ఎవరిని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తావో, వారి గురించి నీకు ఎక్కువ బెంగగా ఉంటుందో, తనకు ఎప్పుడూ తోడుగా ఉండడం ముఖ్యమవుతుందంటే తనని తాను బలహీనుడిగా భావిస్తున్నప్పుడు. ఇంకా ఏం జరిగిందో, దాంతో భీమ్ తనను తాను బలహీనుడిగా భావిస్తూ ఉంటాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. నేను ఆయన్ని చాలా మాటలు అన్నాను. వెళ్ళు. వాడు నీ భర్త. ఆయన చాలా మాటలంటే ఏమైంది? నువ్వు వాడి భార్యవే కదా, నీకు హక్కుంది. ఇక భర్త విని తీరాల్సిందే. చూడు బాబు, నేను నీకు కథ వినిపిస్తాను. ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చాలా కాలంగా వర్షమే పడలేదు. తరువాత ఒక బాబా గ్రామస్తులకు ఏం చెప్పాడంటే, యజ్ఞం చెయ్యండి, వర్షం పడుతుంది అని. ఆ తర్వాత ఒకరోజు గ్రామస్తులందరూ యజ్ఞం చేయడానికి గుమిగూడారు. కానీ అదే యజ్ఞానికి ఒక చిన్న బాబు గొడుగు తీసుకుని వచ్చాడు. అందరూ ఆ బాబును అడిగారు, నువ్వు గొడుగెందుకు తీసుకొచ్చావు అని. అప్పుడు ఆ బాబు ఏం చెప్పాడంటే, మీరందరూ కూడా గొడుగు తీసుకురావడం మంచిది, ఎందుకంటే యజ్ఞం చేయడానికి ముందు యజ్ఞఫలం మీద నమ్మకం కూడా ఉండటం మంచిది. నాకు నమ్మకం ఉంది వర్షం పడుతుందని, అందుకే నేను గొడుగు తీసుకొచ్చానన్నాడు. అంటే ఆ యజ్ఞం చేయటం వల్ల నిజంగానే వర్షం పడిందా? విషయం అది కాదు. వర్షం పడిందా లేదా అని కాదు. విషయం ఆ బాబు నమ్మకం గురించి. చూడు బాబు, ప్రపంచం తనను అర్థం చేసుకోనప్పుడు అప్పుడు వ్యక్తి ఆలోచనలు ఓడిపోవు. నిజానికి ఎప్పుడు ఓడిపోతాయంటే, తనే స్వయంగా తన ఆలోచనల విషయంలో సందేహపడుతున్నప్పుడు. ఒకవేళ నీకు చట్టం మీద నమ్మకం ఉంటే అదే నమ్మకం ఉంచు. రమ నీకంటే చిన్నది. చాలా విషయాలు తను అర్థం చేసుకోలేదు. కానీ నువ్వు అర్థం చేసుకోగలవు కదా. 4 ఇన్స్పెక్టర్లు, 5 సిపాయిలు చట్టం కానే కాదు. చట్టం ఒక పటిష్టమైన వ్యవస్థ అవుతుంది. భీమ్, పూణేలో నాకు పరిచయం ఉన్న ఒక పెద్ద అధికారి ఉండేవాడు. తను నాతో ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, ఎప్పుడైతే వ్యక్తి భయపడి ఇంటికి బదులు తను రక్షణ కోసం స్టేషన్కు వస్తాడో అప్పుడు సమాజం ఇంకా చట్టం సమతుల్యంగా ఉన్నాయని అర్థం. ఇక ఆ సమతుల్యను పటిష్టంగా ఉంచడం కోసం ఆశ పెట్టుకో, నమ్మకం పెట్టుకో. భీమ్, చూడు, నీ భార్యకు బంధాల విషయంలో చాలా పట్టింపు ఉంది. అటు చూడు, నిన్ను బతిమాలడానికి వచ్చింది. వెళ్ళు బాబు, తనతో మాట్లాడు. వెళ్ళు. నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి.
కూర్చో. మీరింటికెందుకు రాలేదు? ఊరికే ఏదో ఆలోచిస్తున్నానంతే. ఆలోచిస్తున్నారా? లేక మామయ్య దగ్గర నా మీద ఆరోపణ చేస్తున్నారా? అయ్యో లేదు లేదు, అలాంటిదేం లేనే లేదు. కానీ నేనేదైతే అన్నానో అదేమీ తప్పు కాదుగా. కానీ కొంచెం ఎక్కువే అన్నాననుకోండి. అవి నేను అనకుండా ఉండాల్సిందే. ఏం పర్వాలేదు. భార్యకు హక్కు ఉంటుందిగా కొంచెం ఎక్కువ మాట్లాడడానికి. అది భర్త విని తీరాలి కూడా.